బండ్లు గంగ కాడికి వచ్చినాయి. ఇప్పుడు గంగ దాటుడు కథ చెప్పుకుందాం. ఆడికి వచ్చి చూసేటప్పటికి ఒడ్డేమో పైన ఉన్నది, గోదావరి ఏమో బాగా లోతుకున్నది. అయితే వీటిని ఎట్లా దించుకోవాలి అనేటువంటి ఆలోచన చేసిండ్రు. అందుకని 3 బండ్లు ఇడుచుకొని 3 మనుషులు కిందికి నడుచుకుంటా కిందికి పోయి చూసిండ్రు. ఎట్లా 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 ఎగురం ఏం చేద్దామని చెప్పి కిందికి పోయి చూసిండ్రు. చూసుకుంటా మళ్ళీ పైకెక్కారు. పైకెక్కి ఎట్లా చేద్దామని చెప్పి విచారం చేసుకుంటే కొమరయ్య చెప్తాడు అన్నట్టు. ఇప్పుడు బండ్లు మామూలుగా ఇడిచిపెడితే మనల్ని బరబర పోతాయి, ఎడ్లు కింద పడతాయి, మొత్తం బండ్లు ఇరుగుతాయి, పూసి అవుతుంది. అట్లా కాకుండా ఒక్కొక్క బండిని మెల్లగా ఎగురంతో మనం కిందికి దించాలి అని చెప్పి అంటారు. మరి ఎట్లా దించుదామని చెప్పి అంటే చెప్తారనమాట. ఇగో నరసయ్య, నువ్వు కొంచెం ధైర్యవంతునివి, నువ్వు పబ్బది కాడ ముంగట మంచిగా అంజనేయం తిరిగా ఇట్లా ఓ కాలు ముందరికి ఓ కాలు వెనుకకి వేసుకొని నువ్వు ఆపాలి, భుజం దానికి పబ్బతికి ఆనబెట్టి. ఎందుకంటే బండి ముంగడికి వచ్చినట్టయితే నువ్వు బలంగా నిలబడాలి. మేమిద్దరం వెనుక గీరలు పట్టుకుంటాం, ఆరెళ్ళ చేతులు పెట్టి గీరలు పట్టుకుంటాం. గీరలు పట్టుకొని మెల్లగా సేదవాయిలకు బొక్కే నడిచినట్టుగా బండిని మెల్లగా ఇడిచిపెడతాం. ఎడ్లు బండికి గట్టి ఉంటే కొంచెం విడిచిన తర్వాత ఎడ్లకు కొమ్మల మీద వచ్చి కానంతది అనగానే ఎడ్లు ఆపుకుంటాయి. అవి ఆపుకొని మెల్లగా నుచ్చుకొట్టుకుంటా ఎడ్లను విడిచిపెడితే మెల్లమెల్లగా ఒక్కొక్క అడుగు వేసుకుంటా దించుకోవచ్చు. అయితే మనం పెద్ద ఎడ్లనే కట్టి దించుదాం 3 బండ్లు. ఎందుకంటే చిన్నెడ్లు అవి కొంచెం అవి అంత జారిడిసినా అంటే మళ్ళీ అంగడిచ్చులు అవుతుంది, బండి ఇరిగిపోతుంది అని చెప్పి అంటే అవి నిజమేరా, ఇట్లా మంచిగానే ఉన్నదని కొమరయ్య విషయభాష మంచిగా చెప్పినా మామ అని కొమరయ్యని మెచ్చుకొని ఇక 3 బండ్లు ఉన్నాయి కదా, పెద్ద ఎడ్లను ఓ బండికి కడతారు. ఓ బండికి కట్టి ఇక ముందుగా అనుకున్నట్టునే నరసయ్య ముంగట నిలబడతాడు. వెనక బండి ఉంటుంది, ఆయన వెనక బండి ఉంటుంది. ఆ బండి నొగలు పబ్బతి అంటే నొగల కొసరన్నమాట ప్రారంభంలో. ఆ పబ్బతిని భుజానికి గట్టిగా ఆనిచ్చి నిలబడతాడు. ఒడ్డు కాడి తీసుకువచ్చి ఇక మెల్లగా గీరలు సార్లు వదులుతారు. వదలగానే వెంటనే కానిపోయి ఎడ్లకు పెద్ద ఎడ్ల కొమ్మల మీద ఆంతుంది. అవి కూడా ఇట్లా గట్టిగా బిరదనంగానే ఆ మెడపంటున్న గూట నరాలు గట్టిగా ఉబ్బుతాయి వాటికి బలంగానే. సరే మనం అనుకున్నట్టే ఉంటానని ఇక మెల్లమెల్లగా ఆ బండిని వీళ్ళేమో మెల్లమెల్లగా సరలో వదులుతూ అంటారు. ఆ బండి దిగుతూ ఉంటుంది. ఇక మెల్లమెల్లగా దించుతారు. ఇక కిందికి దిగుతుంది. ఒక బండి అయినాక ఒక బండి, ఒక బండి అయినాక ఒక బండి, 3 బండ్లను గోదావరిలకు దించుతారు. గోదావరిలకు దించినాక ఇక మళ్ళా బండ్లు కట్టుకుంటే పెద్దెడ్లను కట్టిన బండి ఇక పెద్దెడ్లు అవి మంచిగా అయిపోతున్నాయి. కానీ ఈ మిగతా ఎడ్ల బండ్లు మాత్రము ఆ ఉసుకలకు గుంజుతలేవు. ఉసుక బాగా కాలు దిగబడుతుంది, తర్వాత గీరలు దిగబడుతుంది, వాటిని నడుస్తలేవని చెప్పి గట్టిగా గద్దరాయిస్తే ఏమవుతుంది, అందులోనే మన గాడాలనే పంటాయి. ఎట్లా కొడితే ఇంకా అదిలిపోతాయి. రొడ్డమల్లేసి అన్నాడు, అరే నరసన్న ఇవి ఎడ్లు అదిలిపోయినాయి, వీటికి ధైర్యం కావాలి, ముందు కావాలి, కొడితే తిడితే అవి కరవయి అని చెప్పి మరి ఏం చేద్దామంటే ఏం లేదు, బండిలో ఉన్న బండాలు మొత్తం కిందికి దించాలి. కిందికి దించి అట్టి బండినే ఈ మెడల మీద పెట్టాలి. ఇప్పుడు కానే కరతలేవు కదా, ఈ మెడల మీద పెట్టి మనం అటో దిక్కు ఇటో దిక్కు పట్ట అంటే అవి నిజంగా ఒకసారి ఆని చూస్తాయి. ఆని చూడగానే బండి అలక కదులుతుంది. కదిలే వరకు ఏం లేదనేటువంటి ధైర్యం వస్తుంది, అట్లా పోతుంది అని అంటారు అన్నమాట. మరి అట్లా పోయిన తర్వాత మళ్ళీ బండిలో అండాలు వేసినాక మళ్ళీ బరువైనాక మళ్ళీ కాకుంటే ఎట్లా అంటే మళ్ళీ కాసేపు విచారం పడతారు. అట్లయితే 2 బండ్లను ఒక బండికి సాయిరు కడదాం, 2 జతల ఎడ్లను సాయిరు కడదాం. ఈ సాయిరు అంటే ఏంటంటే ఒక జత ఎడ్లేమో కానికుంటాయి, ఇంకొక జత ఎడ్లు ముంగట ఉంటాయి. ఈ ఇరుసుకు ఈ బండికి ఇరుసుకు తాళ్ళు కట్టి ఆ ఇంకో కానికి కడతారు. ఒకటే బండి 2 జతల ఎడ్లు లాగుతాయి అంటాయి అన్నమాట ఒక బండిని. మొదటి ఎడ్లేమో కాని మీద మొదటి కానికి ఉంటాయి, 2 ఎడ్లేమో సాయిరి కానికి ఉంటాయి. అట్లా ఇగురం చేస్తాడు రొడ్డమల్లేష్. ఇది మంచిగానే ఉన్నది అని చెప్పి అనుకుంటారు. అనుకొని దాన్ని అమలు చేస్తారు. ముందర పెద్దెడ్ల బండి ఎవరి ఆసర లేకుండానే మెల్లగా పోతూ ఉంటాయి. అయితే కాసేపు పోయిన తర్వాత ఆపుకుంటున్నారు.
అట్లా మెల్లమెల్లగా నీళ్ళ కాడికి పోతారు. నీళ్ళ కాడికి పోయిన తర్వాత ఇక ఇడ్లు కాసేపు నిలబెట్టుకుంటారు. నిలబెట్టినాక నిదానంగా ఇడ్లు నీళ్ళు తాగుతాయి. నీళ్ళు తాగినాక మెల్లమెల్లగా పోతాయి. ఇంత ఒడ్డు కాడికి చేరుకుంటారు. ఒడ్డు కాడికి పోయి చేరుకున్న తర్వాత అక్కడికి ఇక వీళ్ళు అలసిపోతారు. ఎడ్లు అలసిపోతాయి, వీళ్ళు అలసిపోతారు. మరి కాసేపు అక్కడనే బండ్లని ఇడుచుకొని ఇక ఇంత వంట చేసుకుంటారు. అన్నీ ఇక తింటారు. తిని ఇక మరి పైకి ఎట్లా ఎక్కియాలి అనేటువంటిది ఇప్పటికి ఇది వచ్చింది ఒక ఎత్తు. పైకి ఎక్కుడు చాలా కష్టమైన పని. కిందికి దించారంటే అలకగానే బరువు పెద్ద అవసరం లేదు. ఒకటే పెద్ద తోటి కడితే అది కొమ్ముని తాగుతాయి. ముగ్గురు మనుషులు బట్టి కిందికి దించారు. కానీ ఇప్పుడు ఎక్కి అనంటే ఒక్కొక్క బండి పైకి మొత్తం గుంజాలి. ఎట్లా ఈ పెద్దేటి కూడా గుంజేయవు అన్నాక ఈ రోడ్డమల్లె శివరం చెప్పింది బాగానే ఉన్నది. ఇప్పుడు మనం ఇంతకుముందు ఇసుకల బండ్లు ఆనకుంటే ఒక బండికి ఒక్క సాయిరి కట్టినాం. ఇప్పుడు 2 సాయిలు కడదాం అంటే 3 జతల ఎడ్లు ఒక్క బండిని గుంజాలి. మరి గుంజుతాయి. గుంజితే మధ్యన కిందనంటేనేమో మెల్లగా పైకి పోతా అంటే ఎగ్దామున ఎక్కదు కదా, అంత పెద్దది నడవనడం ఆగుతుంది కదా. ఆగినప్పుడు ఎట్లరా అని అంటే అరే రాంగ మనం బండ్ల అడవిలో కొట్టుకొచ్చిన కొయ్యలున్నాయి కదా, ఆ కొయ్యలను ఎక్కడైతే బండి ఆగుతుందో అక్కడ వెనుకకు దారి రాకుండా తరాలు వేద్దాం, అడ్డం సపోర్టింగ్గా ఉంటుంది తరాలు వేద్దాం అని చెప్పి రోడ్డమల్లేసి అంటాడు. ఈ ఊరం మంచిగానే ఉన్నది అని చెప్పి అనుకుంటారు. అనుకొని ఇక తిని చేసినాక ఇట్లు కూడా కొంచెం విశ్రాంతి ఆరాం తీసుకుంటాయి. ఆరాం తీసుకున్నాక ఇక 2 సాయిర్లు మొదటి బండి కాడనేమో పెద్దెడ్లు ఉంటాయి. ఆ తర్వాత మిగిలిన 2 జతలు సాయిరు కడతారు. బండికి బండి అంటే మొట్టమొదటి ఇరుసుకు పొట్టెలు కడతారు. అది మొదటి సాయిరికి ఉంటుంది. రెండో ఇరుసుకు కూడా పొట్టెలు కట్టి రెండో సాయిరి ఉంటుంది అనమాట. అంటే ముందుగా ఒక జత ఎడ్లు ఉంటుంది, ఆ జత ఎడ్లుక ఇంకో జత, ఆ జత ఎడ్లుక బండికి ఉన్న జత, 3 జతలు. అయితే ఈ 3 జతలు ఉండంగా కూడా అటోగలు ఇటోగలు మోడాలకు భుజాలు ఆని సపోర్టింగ్గా ఉండాలి. ఎడ్లు ఆగిన కాడ బస్ ఆపాలి. మనం ఏమన్నది దాటిన ఎడ్లు దమ్మచ్చి ఆగినాయి అంటే ఆగాలి. దాన్ని మనం చూపించే అటోగలు ఇటోగలము కొయ్య పట్టుకొని ఉండాలి. ఈ కొయ్యలు సట్టమని చెప్పి గీరల కాడ వేయాలి. ఆగుతాయి. ఆగినాక కాసేపు అవి దమ్మార్చుకున్నాక మళ్ళా పైకి అదిలేయాలి. అట్లా మెల్లమెల్లగా ఒక్కొక్క బండిని ఎక్కించుకుంటూ పోతే మన పని అవుతుంది అని చెప్పి అనుకుంటారు. ముగ్గురు అరే ఇది కూడా మంచిగానే ఉన్నదని చెప్పి వీళ్ళు ఇక కట్టుకుంటారు. బండ్లు కట్టుకొని మొదటికి బండి కాడనేమో పెద్ద ఉంటాయి. ఆ తర్వాత 2 సాయిరెడ్లు, 3 జతల ఎడ్లు, 6 ఎడ్లు ఒక్కొక్క బండిని ముందరికి లాగుతూ ఉంటాయి. వీళ్ళు భుజాలనిచ్చి ముందరికి పడమండి అది ఇచ్చుకుంటా ధైర్యంగా పోతూ ఉంటారు. బండి మధ్యన ఆగుతాయి. ఆగిన కన్నా కొయ్యలు తరాలు ఇస్తారు. మొత్తం మీద బండిని పైకి సాగదీస్తారు. అట్లా ఒక్కొక్క బండి అంటే 3 బండ్లు ఎక్కించే వరకు వీళ్ళ తల ప్రాణం తోకకు వస్తుంది. అలసిపోతారు, పూర్తిగా అలసిపోతారు. ఆ ఒడ్డుకు ఎక్కినాక సరే పెద్ద పని అయితే అయిపోయింది. ఎడ్లు కూడా కొంచెం అలసిపోయినాయి. సరే కాసేపు ఇక్కడ ఎండ పుచ్చినాక ఊళ్ళోకి పోదామని చెప్పి ఆడ ఏరుమద్ది చెట్టు ఉంటే ఆ ఏరుమద్ది చెట్టు కింద బండ్లు ఇడుచుకుంటారు. ఆడికి ఇంత మేతేసుకుంటారు. వీళ్ళు ఇంతకుముందే దాంట్లో తిండి పగటి ఎక్కకముందే ఇక అలా నిద్ర చేస్తారు. మంచిగా పండుకుంటారు. నిద్ర తీరినాక అలసట తీరినాక పొద్దుగూకంగా చల్లబడ్డాక బండ్లు కట్టుకొని ఇక అక్కడ అదే ఊరు అంటే తాళ్ళగూడెం. అక్కడ తాడి చెట్టు ఉంటే తాళ్ళగూడెం అది అడుగుతూ చెప్తారు. ఆ తాళ్ళగూడెం నుంచి కొంచెం దూరం పోగానే ఆసరెల్లి వస్తుంది. ఈ ఆసరెల్లి కాటికి చేరబోతాయి ఈ బండ్లు. చేరబోయినాక అంగడి ఎక్కడున్నాయంటే ఆ పెద్దవారి చెట్టు కింద అంగడి సాగుతుందని చెప్పి వాళ్ళు చెప్తారు. చెప్పంగానే సరే ఇక ఇప్పుడు మనం పోయి ఇక్కడ ఇంత వండుకొని తిని పండుకుందాం, ఇక పొద్దుగాల అంగడి కదా అని చెప్పి ఆసరెల్లి అంగడి సాగే పెద్దమర్రి చెట్టు కాడికి పోయి ఇక బండ్లు ఇడుచుకొని ఆడ పండుకుంటారు. వీడికి కథ సాలిద్దాం. మిగిలిన కథ ఇంకో ఎపిసోడ్లో చెప్పుకుందాం.